నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గంలో కూడా మాలలపై కూడా దాడి జరిగినటువంటి చూస్తూనే ఉన్నాం మనం. అక్కడ బుద్ధుని విగ్రహం పెడతా అని చెప్తుంటే దానికి అక్కడ బీసీ సంఘాలు కావచ్చు అందరూ కూడా అక్కడ వాళ్ళపై దాడి చేయడం చూస్తున్నాం. మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న, అసలు ఈ దాడిని ఎలా చూసుకోవచ్చు మనం? మేము ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా మాల విద్యార్థినిగా ఇక్కడ నా పేరు నామ సైదులు ఆల్ మాల స్టూడెంట్స్ ఉస్మాన్ యూనివర్సిటీ అధ్యక్షునిగా ఈ నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గంలో జరిగిన మాలలపై బుద్ధ జయంతి రోజు మొన్న మే 12వ తారీఖు జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సోటి బీసీ ప్రజలారా, మీరు ఎలాంటి దాడులకు పాల్గొనండి, మనం అందరం కలిసి అన్నదమ్ముల్లో ఉండాలా. అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే రామారావు పాటిల్ గారు మీ బీజేపీ ఈ మతత్వ భావాలు పోషించి ప్రజల్ని రెచ్చగొట్టి తెలంగాణలో ఏదో అలజడి వాతావరణం సృష్టించి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటుర్రా? ఇవన్నీ మీ ఆటలు చెల్లవు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని మేము మీ ఆటలు సాగనీయం. ఈ మాలల దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలా సాధారణమైన మాల ప్రజలు బుద్ధుడు విశ్వమాలికి అందరికీ శాంతి సహనం అన్ని కలిగిన వాడు. అక్కడ బుద్ధ జయంతి రోజు మీరు విగ్రహం పెట్టుకొని పూజలు చేస్తున్న మాల సోదరులపై ముఖమ్మడిగా ఒక 500 మంది వచ్చి బీసీ సమాజ వర్గం చెందిన మున్నూరు కాపులకు చెందిన వాళ్ళు వచ్చి మాలలపై అక్కడ వృద్ధులను చూడకుండా మహిళలను చూడకుండా ముఖమ్మడిగా దాడి చేసి గాయాల పాలు చేసి ఈ రోజు వాళ్ళు ఆసుపత్రిలో ఉర్రు. అక్కడ అసలు దాడి జరగడానికి గల కారణం ఏంది? అసలు ఎందుకు జరిగింది అక్కడ దాడి జరగడానికి గల? దాని ముందుకు ఏమైనా గొడవలు అయినాయా, లేకపోతే వాళ్ళు ఓన్లీ మాలా అని చెప్పి బీసీ వాళ్ళు దాడి చేశారా? దాడి జరగడానికి మేము చూసింది ఏంటంటే, మాకు తెలవగానే ఈరోజు మీడియాస్ ముఖంగా స్పందించడం జరిగింది. వాస్తవంగా అక్కడ ఏం జరిగిందంటే, అక్కడ ప్రభుత్వ భూమి 25 ఎకరాల భూమి ఉందట. ఆ భూమి గన చెరొక ఎకరం కోసం అని స్థానిక ఎంఆర్ఓ కానీ ఇక్కడ ఊళ్ళో సర్పంచ్ వద్ద కానీ మేము గన ఇక్కడ ఒక బుద్ధ విగ్రహం పెట్టుకుంటాం, మాకు ఒక ఎకరం స్థలం కేటాయించండి, ఇరుగు వర్గాల అంగీకారంతో వాళ్ళకు ఒక ఎకరం వీళ్ళ ఒక ఎకరం, ప్రభుత్వ భూమిలో, అది ఎవరి భూమి కాదు, అది ప్రభుత్వ భూమిలో చెరొక ఎకరం అని అంగీకారంతో వీళ్ళు ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టుకురు, వాళ్ళు బుద్ధ విగ్రహం పెట్టుకురు. అక్కడ కావాలని జీర్ణించుకోలేని మున్నూరు కాపు కులానికి చెందిన వారు కొంతమంది బీసీ ప్రజలందరినీ ఎగేసి వాళ్ళలోని రెచ్చగొట్టి ఇక్కడ మాలలపై దాడికి ఉసిగొల్పడం జరిగింది. ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే అక్కడ స్థానిక ఎమ్మెల్యే రామారావు పాటిల్ గారు, మీరు ఏం చేస్తున్నారు ఇంతవరకు అంటే మీరు బీజేపీ వాళ్ళకు ప్రొటెక్ట్ చేస్తారా? నియోజకవర్గంలో ప్రజలందరూ మీ ప్రజలు కాదా, మీ ఓటర్స్ కాదా? ఇలాంటి దాడులు మా అనుకోవాలా, లేకపోతే మీకు తగిన బుద్ధి చెప్తాం. అంటే అక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంది అని చెప్పి వాళ్ళు పెట్టుకున్నారు, బీసీ వాళ్ళు పెట్టుకున్నారు అని చెప్పి పక్కన ఉన్న బుద్ధ విగ్రహాన్ని పెట్టకుండా చేశారా? ఆంజనేయ స్వామి విగ్రహం ఈ ప్రజాస్వామ్య దేశంలోని రాజ్యాంగబద్ధ దేశంలోని ఏ మతానికి మేము వ్యతిరేకం కాదు. ఏంటంటే వాళ్ళు ఇరు అంగీకారంతో చెరొక ఎకరంలోనే మీకు నచ్చిన దేవుని మీరు కొలుచుకోండి, మాకు నచ్చిన దేవుని మేము కొలుచుకుంటామని అంగీకారంతో వాళ్ళు నెలకొల్పుకోవడం జరిగింది. మీరు తక్కువ కుల స్థాయి వాళ్ళు మీరు ఇక్కడ ఉండొద్దురా, ఊరి అవతలు ఉండాలరా అని వివిధ అసభ్య పదజాలంతో వాళ్ళని తిట్టి బుద్ధ విగ్రహాన్ని తీసేయడం జరిగింది. ఉంటే 2 విగ్రహాలు ఉండాలి. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎవరికి ఇలాంటి సంఘటనలు జరగవద్దు. ఎందుకంటే బుద్ధుడు అందరి సహనాన్ని కోరుకున్న వ్యక్తి, విశ్వమానవానికి శాంతి సహనం అన్ని కోరుకున్న వ్యక్తి. కాబట్టి బుద్ధుడు ఏ మతానికైనా పుయ్యొద్దు. కావాలని ఈ బుద్ధ మార్గంలో ప్రజలంతా పయనిస్తే మా బీజేపీకి ఎక్కడో ఆటంకం కలుగుద్దని రెచ్చగొట్టేటట్టుగా అక్కడ బీజేపీ ఎమ్మెల్యే ఉర్రు. కాబట్టి బీజేపీ ఎమ్మెల్యే రామారావు పటేల్ గారు, మీరంతా ఇది తగిన చర్యలు తీసుకోవాలి. దాడికి పాల్పడ్డ వారు ఎమ్మటే కేసులు చేయాలని కోరుకుంటున్నాం. ఇంతవరకు అక్కడ పోలీసులు రాలేదా? వచ్చినా గానీ వచ్చారా, లేకపోతే అక్కడ కేసు కూడా ఇంతవరకు పెట్టలేదా? ఇక్కడ దళిత సమాజం మాలలంతా కలిసి పోయి కంప్లైంట్ ఇస్తే ఇంతవరకు కంప్లైంట్ తీసుకోలేదని తెలిసింది. వాస్తవానికి ఇంకా పూర్తి వివరాలు తెలవలేదు. కంప్లైంట్ ఇచ్చినా కానీ తీసుకోవట్లేదు. ఇంతవరకు ఎఫ్ఐఆర్ కాలే. వాళ్ళ మీద 500 మంది దాడి చేశారు, జెండాలు పట్టుకొని కర్రలు పట్టుకొని. మహిళలను చూడకుండా మహిళల దాడులలో బంగారు పుస్తలు పోయినాయట, తొక్కిసలు అట్లా తెగిపడిపోయినాయి. వాటందరికీ వాళ్ళకి నష్టపరిహారం కట్టించాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రత ఎత్తిపోతున్నాయి. రేవంత్ రెడ్డి గారు ఈ చర్యపై ఏమంటే అసలు వాస్తవాలేందో అవాస్తవాలేందో తెలుసుకొని అక్కడ ఎలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఫైనల్ గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఈ గొడవకి ఏదైనా పరిష్కారం దొరికిద్ది అనుకుంటున్నారా, లేకపోతే మతతత్వ పార్టీలు కావచ్చు మతాన్ని అడ్డు పెట్టుకొని గొడవలు అయితేనే చెప్పుకోవచ్చు, లేకపోతే కులం ఒకటి మతం ఒకటి మధ్యలో పెట్టుకొని గొడవలు అయితేనే అనుకుంటున్నారు? తెలంగాణలో మతతత్వ గొడవలకు తావు లేదు. తెలంగాణ ప్రజలంతా చైతన్యవంతులు. తెలంగాణ రాష్ట్రాన్నే ఉద్యమాల ద్వారా పోరాటాల ద్వారా సాధించుకున్నాం. ఈ యొక్క బీజేపీ ఆటలు ఇక్కడ మతతత్వ గొడవలు చేయాలనే ఈ ఆటలు చెల్లవు. తెలంగాణలోని అందరూ ఐక్యమత్యంతో సోదరభావంతో మెలుగుతాం. పరమత సహనాన్ని పాటిస్తూ పరమతాలను గౌరవిస్తూ ఎవరి మతాన్ని వాళ్ళు స్వీకరించాల్సిందిగా ఎలాంటి ఈ యొక్క సంఘటనల కార్యక్రమాలు జరగకుండా చూసుకోవాలని కోరుతున్నాం. అసలు నిర్మల్ జిల్లాలో ఏం జరిగిందా? ముదోల్ నియోజకవర్గంలో కూడా మాలలపై అందరిపై కూడా దాడి చేశారని చెప్తున్నారు. అసలు దాడికి గల కారణం ఏంటి? అంటే బీసీలందరూ కూడా మాలలపై దాడి చేశారంటున్నారు, ఒకళ్ళు మతతత్వంగా చేశారంటున్నారు, ఒకళ్ళు కులం పరంగా చేశారంటున్నారు. దాని గురించి మీరేం చెప్తారు? ఏదైతే మొన్న 12వ తారీఖు నాడు దాడి జరిగిందో ఆ దాడి ముమ్మాటికి ఏకపక్ష దాడి. ఇరు వర్గాలు దాడి చేసుకుని చెప్పి అందరూ కానీ తప్పు. 500 మంది కేవలం మాల కమ్యూనిటీ మీద విచక్షరహితంగా కొట్టడం జరిగింది. దాన్ని మేము యూనివర్సిటీ విద్యార్థులుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకు అంటే బుద్ధ భగవానుడు బుద్ధుడు ఈ ప్రపంచానికి జ్ఞానం అందించిన వ్యక్తి. జ్ఞానంలో మనిషి ఎట్లా ఉండాలని చెప్పిన వ్యక్తి బుద్ధుడు. వాళ్ళు బుద్ధుని విగ్రహం పెట్టుకుంటే ఆ బుద్ధుని విగ్రహం తీసేయడము,
అక్కడ హనుమంతుని విగ్రహం పెట్టడం, ఎవరి మత విశ్వాసాలకు వాళ్ళకు ఉంటాయి. హనుమంతుడి విగ్రహం పక్కకు ఒక ఎకరంలో పెట్టారంట, ఒక ఎకరంలోనేమో బుద్ధుని విగ్రహం పెట్టారని చెప్పి కూడా అంటున్నారు. అంటే మీరు తీసేసి పెట్టారంటున్నారు. లేదు, ఒక ఎకరంలో హనుమంతుడి విగ్రహం పెట్టిరు, ఒక ఎకరంలో బుద్ధుని విగ్రహం పెట్టారు. ఓకే, హనుమంతుడి విగ్రహం ఉంచారు, బుద్ధుని విగ్రహం తీసేసారు. ఓకే. మేము ఏమంటున్నాం అంటే ఇద్దరి మతాలను ఎవరి నమ్మకాల వాళ్ళని గౌరవించాలంటున్నాం. మేము మన హనుమంతుడి విగ్రహం తీసేయాలంటలేం. ఓకే, హనుమంతుని విగ్రహం ఉన్నప్పుడు మరి బుద్ధుని విగ్రహం ఎట్లా చేస్తారు? ఓకే. అక్కడ ఉన్న ఎస్పీ, కలెక్టర్, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఏకపక్షంగా 500 మంది దాడి చేసారో వాళ్ళ పక్షాన్ని నుండి వాళ్ళు ఏదైతే చెప్తారో అదే వింటున్నారు తప్ప వీళ్ళ వైపున లేరు. అంటే కేసు పెట్టడం లాంటిది అలాంటిది ఏం లేదు, కేసు తీసుకోవట్లేదా? ఎంత సిగ్గుసేట్ అంటే దాడి 12 తారీఖు నుంచి ఇప్పటి వరకు మాలాని కులమని తిట్టిరని చెప్పి అక్కడ ఉన్న బాధితులు చెప్తే ఎస్ఐ ఏం చేస్తుండు? కేసు కాదు కదా, వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ తీసుకోలేదు. మనము రాజరికంలో ఉన్నామా, ప్రజాస్వామ్యంలో ఉన్నామా? అది ఎంత బాధాకరమైన విషయం. వాళ్ళ మీద కొట్టి వాళ్ళ అన్ని వీడియోలు చూడండి, వాళ్ళు చూపిస్తున్నారు. వాళ్ళ రక్తం వెళ్ళినట్టు కొట్టినా కూడా అక్కడ ఉన్న వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయకపోవడం అనేది ఇది చాలా సిగ్గుచేటు, ఇది చాలా పిరికి పందుల చర్య. అంటే ఎట్లా తీసుకోవచ్చు దీన్ని? మరి వాళ్ళు ఇంకా కేసు తీసుకోకపోవడం వెనక ఎవరైనా ఉన్నారనుకుంటున్నారా, లేకపోతే ఈ రాజ్యంలో మతానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంది అనుకుంటున్నారు? కేసు తీసుకోవడానికి కనుక ప్రధానంగా అక్కడ ఉన్న స్థానిక శాసనసభ్యుడు ఉంటాడు, ఆయన ప్రోద్బలంతోనే దాడి జరిగిందని చెప్పి మేము అనుకుంటున్నాం. ఆ శాసనసభ్యుని కోరిక మేరకే వారు ఎఫ్ఐఆర్ కూడా చేయలేకపోయారు. ఇక మాకు ఒకవేళ న్యాయం జరగదని మేము ఆ కోకొస్తే మేము కూడా పెద్ద ఎత్తున ఆ ఉద్యమాన్ని ఉధృతం చేసి వాళ్లకు న్యాయం జరిగేంత వరకు కూడా మేము పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఈ విషయాన్ని మేము రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వరకు కూడా తీసుకెళ్తామని మేము అనుకుంటున్నాము. ఇంకొక విషయము బీజేపీకి హెచ్చరిస్తున్నాం. నేను మరీ చాలా సందర్భాలు చెప్పిన, మీరు తెలంగాణలో కమలం వికసిద్దామని ప్లాన్ చేస్తున్నారు. తెలంగాణలో కమలం ఇట్లా వికసించదండి, కమలాన్ని కత్తులతో కోస్తారు. ఈడ కమలానికి అవకాశం లేదు. ఎందుకు అట్లా చెప్తున్నారు? ఎందుకు చెప్తున్నాం అంటే ఇది ఉత్తరప్రదేశ్ కాదు, ఉత్తర భారతం కాదు, ఇది తెలంగాణ. తెలంగాణ అంటే తిరుగుబాటు పుట్టిన నేలల, విప్లవాలు నడిచిన నేలల కమలానికి ఎట్లా అవకాశం ఉంటది? తిరుగుబాటు జరిగిన దాంట్లో కాంగ్రెస్ ఎట్లా వచ్చింది? మరి కాంగ్రెస్ కి అవకాశం ఉంది. అది కేసీఆర్ చేసిన తప్పుల వల్ల కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చారు. రేవంత్ రెడ్డి చేసిన తప్పుల వల్ల బీజేపీ పార్టీకి రాదు. ఎందుకంటే బీజేపీ అనేది పూర్తి మతత్వం ఉన్న పార్టీ. ఇప్పుడు వాళ్ళక్కడ ఎమ్మెల్యేలు గెలిచారంటే కూడా కొద్దిగా చిన్న మేడ తేడాతో గెలిచి పెద్ద వీళ్ళు పొడిచింది ఏం లేదు. నీకు నెక్స్ట్ ఎలక్షన్లలో పార్లమెంట్ లో కూడా నీకు అర్థమవుతుంది బీజేపీ ఏంది, కాంగ్రెస్ ఏంది అన్నికి అర్థమైంది. కాంగ్రెస్ కూడా మా దళితులకు ఏదో న్యాయం చేస్తామని మేము అనుకోము. దళితులకు ఏ పార్టీ కూడా ఇంతవరకు న్యాయం చేయలేదు. ఏ పార్టీ వచ్చినా కూడా దళితులను దాడి చేయడమే. అది కేసీఆర్ నుంచి మొదలు పెట్టుకుంటే నేటి రేవంత్ రెడ్డి వరకు. ఎంత సిగ్గుసేటు. ప్రేమించి పెళ్లి చేసుకుంటే, ఒక్క నిమిషం, ప్రేమించి పెళ్లి చేసుకుంటే చంపేస్తారా? హిందువుల మన ప్రగల్భాలు భక్తులు కూడా మనం హిందువులం, ప్రేబంధువులము, మనం హిందువులం అని మాట్లాడినాడు. మరి మన సూర్యాపేటలో మాలబంటి అన్నట్టు ఒక బీసీ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే చంపేస్తారు మీరు. ఇలా పాకిస్తాన్ ఇండియా యుద్ధం జరిగితే మనం పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని మాట్లాడినప్పుడు నువ్వు నీ మతం గురించి మాట్లాడితే మీరు కూడా ఉగ్రవాదులే కదా. హిందూ మతం గురించి ఎవడైనా సరే మతం గురించి మాట్లాడిన ప్రతి ఒక్కరు ఉగ్రవాదే. మనిషిని ప్రేమించాలని మతం ఉంటే ఎంత, ఉడితే ఎంత, అది పీక్తే ఎంత? మనిషిని ప్రేమించాలి కదా. బుద్ధుడు ప్రేమించమని చెప్పిండు, మనిషిని హింసించమని చెప్పలే. వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు బుద్ధుని విగ్రహం పెట్టిరు, కసబు విగ్రహం పెట్టలే కావాలి. మరి ఈ దేశంలో పుట్టిన బుద్ధుని పెట్టిరు, ఈ నేల మీద నడిచిన బుద్ధుని పెట్టిరు, జ్ఞానం పంచిన బుద్ధుని పెట్టిరు. కాబట్టి మేము ముదోలు బాధితుల పక్షాన ఉంటాం. వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు ఖచ్చితంగా పోరాటం చేస్తాం. అంటే దీన్ని ఎలాగైనా ఒక కొలిక్కి తీసుకొచ్చి రెడీ చేస్తా అంటున్నారు కదా, అంటే న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? న్యాయం జరుగుతుంది, మాకు న్యాయ వ్యవస్థ మీద పూర్తిగా నమ్మకం ఉంది. భారత రాజ్యాంగం ప్రకారం వాళ్ళకి న్యాయం జరుగుతుందని మేము ఖచ్చితంగా అనుకుంటాం. అక్కడ కాకపోతే ఇంకో ఎట్లా తీసుకెళ్ళాలని మేము మాకు తెలిసిన న్యాయవాదులతో కూడా మాట్లాడి దీన్ని మేము ముందుకు తీసుకెళ్తాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.